వెల్కమ్ టు E6 టీవీ. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం ప్రతిపాదించిన ఈ డిపోకు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు 5 గ్రామాల రైతులు ముందుకు వచ్చారు. ఊట్లగూడెం, బర్కెట్ నగరం, రేగులకుంట, జోగిగూడెం, మంగపతి దేవిపేట గ్రామాల రైతు నాయకులు నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. అయితే గ్రామంలో భూములు లేని కొందరు బయట వ్యక్తులు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని రైతులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ ప్రాంతంలో 1700 పొగాకు బ్యానర్లు ఉన్నాయని, 3 పంటలు పండే భూములంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మనుషులు ఏంటంటే ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళకి స్వార్థం కోసం వాళ్ళకి భూములు లేకపోయినా, వాళ్ళకి ఇక్కడ హక్కు లేకపోయినా, ఈ మండలం కాకపోయినా, కొంతమంది అయితే ఈ జిల్లా కాకపోయినా ఇక్కడికి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి కొంతమందిని ఉసుగొలిపి మా భూములు 3 పంటలు పండుతాయని, లేదా 1700 బ్యారెలు ఉన్నాయని, లేదా 3 పంటలు పండుతాయని ఇలాగ అనేక రకాలైన విశ్వాసాలు చేస్తున్నారండి. మా భూములు అయితే వాస్తవంగా అండి, ఇది ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని బోడిగూడెం గ్రామ పంచాయతీ తాలూకు ఉన్న శివారును ఉన్న ఓట్లగూడెం, బరికిట్నారం, మంగపతి దేవిపేట, బోడిగూడెం ఉన్న తాలూకా భూములండి ఇవన్నీ కూడా. ఇవేంటంటే గత దశాబ్దాల కాలం నుంచి కూడా అన్ని పోడు భూములండి. మీరు ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే గిరిజనులు కానీ, దళితులను కానీ ఎవరినైనా మీరు చిత్తశుద్ధితోటి మీరు ముందుకు ప్రయోజనంగా చేయాలి అని మీ ఉద్దేశం ఉంటే ఒకసారి గ్రౌండ్ లెవెల్కి రండి, ఇక్కడ భూములు పరిశీలించండి. మీరు ఎవరైనా నాయకులైనా సరే మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడచ్చు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వస్తే అండి, ఒక పురుటురాల్ని తీసుకుని కొయ్యలగూడెం మండలంలోకి వెళ్ళాలంటే, హెడ్ క్వార్టర్లోకి వెళ్ళాలంటే ఈ పురుడు మధ్యలో వచ్చే పరిస్థితి ఏర్పడిపోయిందండి. రోడ్లు బాగోవు. ఎవరికైనా ఒక పాము కాటు ద్వారా కానీ, కుక్క కాటు ద్వారా కానీ వైద్యం అందించాలంటే మేము సుమారుగా మాకు కొయ్యలగూడెం మండలం అనేది 15 కిలోమీటర్ల దూరం వచ్చిందండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ప్రాణాలు ఉంటాయో లేదంటే గాల్లోనే కలిసిపోతాయని మేము భయంతోనే బ్రతుకుతున్నాం గత 100 సంవత్సరాలుగా. మా ఊర్లో కూడా ఇప్పుడు వరకు నుండి డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు, ఎంటెక్, బీటెక్ అన్ని విధాలు చదువుకున్న పిల్లలు, 10th ఇంటర్మీడియట్తో ఆపేసిన పిల్లలు కూడా ఉన్నారు. సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. భూములన్నీ పోడు భూములు, వర్షాధార పంటతో ఆధారంతో పండే పంటల భూములు ఇవన్నీ కూడా. మీరేంటంటే టీవీ ముందు కూర్చునో లేదా మీడియా ముందు కూర్చుని ఏదైనా మాట్లాడొచ్చండి. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడడం అనేది మీ వయసుకి మేము విడిచిపెడుతున్నాం, గౌరవప్రదంగా ఉంటుంది. మీరు గత 40 ఏళ్ళగా రాజకీయంలో ఉన్నారు. మీరు మీ మండలానికి డిగ్రీ కాలేజీ తెచ్చుకున్నారు, ఇంటర్మీడియట్ కాలేజీ తెచ్చుకున్నారు, మంచి వైద్య సదుపాయం ఉన్న హాస్పిటల్ తెచ్చుకున్నారు. కానీ మా కొయ్యలగూడెం మండలంకి వచ్చేసరికి మీకెందుకు ఇంత కక్ష, మీకెందుకు ఇంత విషయం? మమ్మల్ని చూసి ఇక్కడ ఉన్నదంతా కూడా దళితులండి, దళితులు, గిరిజనులే ఎక్కువ ఉన్నారు. నా వెనకాల చూసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ ఎవరు కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే మభ్యపెట్టి వచ్చిన జనాలు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే భూములున్న రైతులు. ఈ భూములు నేవీ డిపోకి ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో ఎవరైనా వచ్చి తమ భూములను సర్వే చేసి నిజ నిజాలు తెలుసుకోవచ్చని సవాల్ విసిరారు.